శ్రావణం అంటే సాలగ్రామం. నువ్వు సాలగ్రామంగా మారిపో అని చెప్పి శాపం చెప్పాడు. ఎవరికి? విష్ణువుకే. నేను సాలగ్రామంగా మారాలి అంటే నువ్వు గండకి మారు అని చెప్పి ఆయన మళ్ళా ప్రతిశాపం. అప్పుడు ఆ యొక్క తులసి గండకి మారుతుంది. ఈ యొక్క సాలగ్రామాలు కూడా ఆ నీళ్ళల్లో ఈ చేప పిల్లల మాదిరి గుర్తు ఉంటాయి. అందుకే సాలగ్రామే శిలానారే పాపహారే విశేషిత అజన్మకృత పాపానాం ప్రాయుక్తం వినీదిని. ఈ సాలగ్రామాలు వైశాఖ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘమాసము కానీ, శ్రావణ మాసం కానీ బ్రాహ్మణులకు దానం ఇచ్చేటువంటి వారు సాలగ్రామంతో పాటు దీపదానం కూడా ఇస్తారు. అయ్యగారి మచ్చ చెప్తా అంటారు దాంట్లో వారు. కానీ ఇప్పుడు అర్పిస్తున్న అయ్యే ఓపిక లేదు, ఇచ్చే ఓపిక మీకు లేదు కాబట్టి పోతున్నాయి. కాబట్టి దైవిక ఘటన అంతా కూడా ఎప్పుడు కూడా నిత్య నైమిత్య కర్మ